హాయ్ బ్రదర్, ఎక్కడ మీది? వెంకటాద్రిపేట. అంటే ఇప్పుడు ఎన్ని మేకలు ఉన్నాయి ఇవి మొత్తం? 28 మేకలా? అంటే ఫస్ట్ ఎన్ని ఉండే మీకు? 50-60 దాకా ఉండే. అమ్మీరు మొత్తం అంతా ఇవన్నీ నువ్వు ఒక్కనివే కత్తావు కదా? అంటే ఎవరి దాంట్లో పొత్తు కుడతావా? ఒక్కనివే తీసుకొచ్చి కూడా కాసుకుంటావు. అంటే ఇప్పుడు మరి నీకు ఈ కొమ్మ కొట్టొచ్చుడు ఇవన్నీ అలవాటైనాయి? అంత ఉంపు ఉండేనా? మీ నాన్నతో ఎప్పుడన్నా పోయినావా? మా నాన్నతో పోయినా కొంటాను. అప్పుడు సండే అయినప్పుడు సండే పోయేది, తీసుకొని పోయేది నేను. ఇప్పుడు నువ్వు ఒక్కనివే తీసుకొని రావాలి. దాదాపు 30 మేకలు కత్తాను కదా? అంటే కొమ్మ కొట్టొచ్చుడు మరి ఎట్లా? ఎక్కి కొట్టుడు కింది నుంచి కోసుడు. కోసుడు అంటే అది నువ్వే తయారు చేసుకున్నావా? ఒకసారి చూపెట్టు అది. ఇట్లా పైనుంచి కదా? సంవత్సరాలు అవుతుంది నువ్వు ఒక్కనివి గాయబట్టి? 3-4 సంవత్సరాలు అవుతుంది. అంటే 3-4 సంవత్సరాల కింద ఎన్ని కాసినావు? అప్పుడు 40 ఉండే. 40 మేకలు ఫస్ట్ కాసినావా? ఇంకా సరే మళ్ళీ కొన్ని పిల్లలకి కళ్ళు ఉంటే కొద్దిగా ముసలి అయ్యే వరకు తీసేసి వాటి పిల్లలు వాటి కళ్ళు అవే ఉండేవి. ఆ వాటికి మళ్ళీ ఇప్పుడు కొన్ని పిల్లల కళ్ళు కొన్ని వేసుకోండి. వాళ్ళ బావి దగ్గర కన్నా ఇట్లా పోతావు కదా, వాళ్ళ చేనులలో పడ్డప్పుడు అవి ఇవి ఏమన్నా తిట్టరా? తిడతారు. ఇక తిట్టకుండా పడ్డాక వాళ్ళ సొమ్ము ఇక జాగ్రత్తగా అలా పడకుండా మనం చూసుకోవాలి. ఇక పేనిపోవడం ఎవరన్నా అంటే ఈ పొయ్యి ఎవరన్నా పంట అది ఇది అయిన సందర్భాలు ఉన్నాయా? పడ్డాయి అన్న దండగలు కాకపోతే మనమే జాగ్రత్తగా ఇటు మొక్కన. అంటే మీకు భూమి లేదు? ఇక వ్యవసాయ భూమి లేదు. ఇల్లు మంచిగా ఉన్నదా? వ్యవసాయ భూమి లేదు అనుకుందాం. అంటే దీని మీద మరి ఆదాయం ఎట్లా? ఎన్ని పైసలు నెలకు? సంవత్సరానికి ఇస్తాను. సంవత్సరానికి వస్తాయి 2 లక్షలు, 1,50,000. 1,50,000 వరకు వస్తాయా? అంగడి తీసుకోపోతారా? అంగడి తీసుకోపో, లోకల్లో అమ్ముతారు. అంటే ఒక పిల్లను ఎన్ని నెలలకు అమ్ముతారు మీరు? ఒక పిల్లని 6-7 ఏళ్ళు. 6 నెలలకు అమ్ముతారా? ఒకటి సంవత్సరం ఉంటుంది. 6 నెలలకు అమ్మితే ఎంత వస్తుందో ఒక పిల్ల మీద? ఒక 5-6 వేలు వస్తాయి. ఒక పిల్ల మీద 6,000 వరకు అమ్ముతారు. ఇప్పుడు అంతా ఎన్ని పోతులు ఉన్నాయి? పోతులు 3 ఉన్నాయి. ఒక గంట 3 పోతులు. 30 మేకలల్లో 3 పోతులు ఉన్నాయి. ఎన్ని పిల్లలు? చిన్నపిల్లలు 8 చిన్నపిల్లలు. ఎన్ని నెలల పిల్లలు అవి? అవి 3-4 నెలల పిల్లలు. 3-4 నెలల పిల్లలు అంటే ఇంకో 2 నెలల్లో అమ్ముడు పోతాయి అవి. అంతలో మళ్ళీ మరి 3,000-3,35,000 దాకా వస్తాయి. అంటే మళ్ళీ ఏమన్నా మరి ఈతకు ఉంటాయా అవి? అమ్ముడు పోయే అంతలో మళ్ళీ ఈతకు వాళ్ళ మంది అంటే 1-2 పెడతాయి. మా 3 పెడతాయి. 3 పెడతాయి. మంచిగానే పెడుతుంది. అంటే ఇప్పుడు ఒకటి ఈనప్పుడు ఒకటి ఈనదు కదా? ఇప్పుడు టైం వస్తాయి. ఆ టైంలో ఇప్పుడు ఈ చిన్నపిల్లలు 8 వరకు ఉన్నాయి కదా? ఇప్పుడు ఈ 4 నెలలు అంటాను ఈ పిల్లలకు. 4 నెలల బట్టి మరి ఇంకా మిగతా మేకలు ఏమన్నా ఈనలే? ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి ఇంటి దగ్గర? ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి ఇంటి దగ్గర. 14 పిల్లలు ఉన్నాయి. ఎన్ని నెలల పిల్లలు? నెల 15 రోజులు 2 నెలల పిల్లలు. నెల 15, 2 నెలల పిల్లలు ఉన్నాయి. అట్లా ఎవరన్నా అడుగుతూ ఇస్తారా? మేము పెంచుకుంటాం, మేము కాసుకుంటాం అంటే కొందరు ఫామ్లు పెట్టుకుంటారు కదా? అట్లా కాకపోతే మేక 3 పెడితే ఒకటి ఇస్తారు. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర 14 పిల్లలు ఉన్నాయి కదా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు 14 పిల్లలు ఎవరన్నా నేనున్నా, మేము వచ్చి నేను ఇట్లా ఫామ్ పెట్టుకుంటాం, మీ దగ్గర 10 పిల్లలు కావాలి మాకంటే అట్లా ఇస్తారా? అట్లా అంటే ఒక దుక్క అమ్ముతాం. అన్ని 14 అమ్ముతారు. ఒక దుక్కు 14 అట్లా తీసుకొని పోయారు ఎవరన్నా? తీసుకుపోయారు. అట్లా గుత్త మా మేకలు పోయిన సంవత్సరం 40 మేకలు ఒక్కడే కొన్నారు చిలుపూరు కాడ. 40 మేకలు ఒక్కలే కొన్నారా? చిన్నయా పెద్దయా? పెద్ద మేకలు. ఎందుకు అమ్మాల్సి వచ్చింది మరి? పెద్ద ప్లాట్ కొన్న వరకు పైసలు అవసరం పడే వరకు ఇక అమ్ముకున్నారు 40 వరకు. ఒక్కొక్కటి 15,000 16,000 పడ్డాయి. పెద్ద మేకలే.
ఎన్ని సంవత్సరాలు అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అది 3 ఈతలు అంటే 2 సంవత్సరాల మేక. 2 సంవత్సరాల మేక అది. 15,000 వరకు పోతుందా? అయితే వీటి మీద కొంచెం అయితే మంచిగా కాసుకుంటే మంచిగానే ఉంటుంది. కాసుకుంటేనే కానీ వచ్చేది. పొద్దుగాల ఎన్ని గంటలకు బయలుదేరుతావు ఇంటి దగ్గర నుంచి? 10:30 11 అవుతుంది. 10:30 11 గంటలకు బయలుదేరి ఎన్ని గంటల వరకు వస్తావు? మళ్ళీ 5:30 6 గంటల దాకా పోతుంది. 5:30 6 గంటల వరకు. టిఫిన్ తెచ్చుకుంటావా? టిఫిన్ తెచ్చుకుంటాం. తినే వస్తావా? టిఫిన్ తెచ్చుకుంటావా? ఓనాడు టిఫిన్ తెచ్చుకుంటే ఓనాడు తినకుండా సత్తు తిని టిఫిన్ పట్టుకుని వస్తాయి. ఏనాడు ఇక తినకపోతే టిఫిన్ పట్టుకుని వస్తాయి. వాటర్ బాటిల్ కూడా ఉంటాయి. ఇప్పుడు మరి ఇంటి దగ్గర వీటికి ఏమన్నా మేత వేసుడు ఉంటుందా? మళ్ళీ పిల్లలకు కొమ్మ తేవాలి. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలకు కొమ్మ తప్ప ఈ పెద్ద మేకలకి ఏం ఉండదు దానికి. ఇట్లా బయట ఇటు రోగాలు ఎట్లుంటాయి మరి? రోగాలు ఎట్లా వస్తాయి? ఇక పత్తులు తింటే ఇట్లా మందులు కొడతారు కదా చేనులకు. అవును. ఆకు తింటే కొద్దిగా రోగం వస్తుంది. కొద్దిగా పాములు కుట్టినా కొద్దిగా కుట్టుకుంటే ఇక సోవులు పోయాలి మనం. ఇట్లా ఇట్లుంటుంది అన్నట్టు. నీకు అనుభవం వచ్చిందా వీటి మీద? అంటే ఈ రోగం వస్తే ఈ మందులు వాడాలి, ఇది అయిందని మందులు వాడతావా? వాడతాం. ఇక పత్తి తింటే కొద్దిగా కూరుకుంటే సారా మంది అన్నట్టు ఉంటుంది షాప్లో తెచ్చి పెడతాం. నీకు ఐడియా వచ్చిందా అంటనా? ఇప్పుడు మీ బాబుకి కాకుండా నువ్వు కాసుకుంటావు కదా, ఇప్పుడు నీకే తెలుస్తుంది ఎక్కువ దేనికి ఏ రోగం వచ్చింది అనేది ఎక్కువ చూస్తా అంటావు కదా, నీకు ఐడియా వచ్చిందా? వచ్చింది. మీకు 60-70లో అన్ని అమ్మి ఒక 6 ఉంచుకున్నారు. ఫస్ట్ 6 గంటలు స్టార్ట్ చేసినావు నువ్వు. ఇవన్నీ నువ్వే చేసినావా? ఇవన్నీ 6 మేకలకు ఉపయోగించి నాన్న జీతం ఉన్నాడు. మీ నాన్న ఒక 6 మేకలు అప్ప చెప్తే నువ్వు 50 మేకల దాకా చేసినావు. దగ్గర 30-40 ఉంటాయా? 30 మేకల దాకా చేసినావు 6 మేకలు అప్ప చెప్తే రేటే. 2 సంవత్సరాలల్లా. సంవత్సరానికి 2 ఈతలు మేక అంటే ఇక 28 మేకలల్లా 30 కదా. అట్లాగే 2 3 పెట్టారు కొంచెం అమ్మేసుకొని. ఇవి ఏవి తింటాయి ఆకులు? యాపాకు, ఇది పులిచింతాకు, సుభాష్ ఆకు. ఏవి పట్టుకొచ్చుకుంటావు? ఇది ఒకటి. దీన్ని ఏమంటారు? దీన్ని ఓ గొడ్డలి. ఏది ఇట్రా చూడు. ఓ సంక సంచి, ఓ గొడ్డలి, ఓ గై కట్టే. ఇలా టిఫిన్ బాటిలా? ఓ బాటిల్ తెచ్చుకున్నావు వాటర్ బాటిల్కు. గొడ్డలి కంపల్సరీ, గై కట్టే కంపల్సరీ. ఏది? ఈ 2 ఉండాలి. నీళ్ళు అంటే ఏమో ఒకటి తాగచ్చు అటు ఇటు. కానీ దూరం పోతే కొంచెం ఇబ్బంది, ఆ గుట్ట కట్టి ఇటు పోతే. ఎండాకాలం కంపల్సరీ ఉండాలి సంచి. 2 లేకుండా కూడా సంచి ఉండాలి. అక్కడ అన్ని పట్టుకొస్తారు. అవును. అయ్యో వాటి మీద పడ్డది. చిన్నపిల్ల ఉన్నది అలానే తింటాయా?